మన పురాణాల్లో చదివే ఉంటాం ద్రౌపది గురించి. ఆమె మహాపతివ్రత అని కూడా విన్నాం. ఈరోజు మనం ద్రౌపది గురించి, ద్రౌపది వివాహం గురించి తెలుసుకుందాం. ద్రౌపది ద్రుపద మహారాజు యాగపుత్రిక, పాండవుల సతి. ఆమె జననం వెనుక కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య. ఇంద్రసేన మౌద్గల్యుడు 5 శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు. రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పతి అని 5 సార్లు కోరింది. తర్వాత శివుడు ఇంద్రుని 5 మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు. మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. ద్రోణాచార్యుడి ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెళ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యజ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది మరియు దృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది. ద్రౌపది యొక్క పాండవులతో వివాహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ఆఖరు దినాల్లో ఒక ఉదయం యుద్ధం భీకర పర్యవసనాన్ని చూసి విచారపడుతున్న ద్రౌపది ఈ మారణహోమం జరగటంలో తన పాత్రను గురించి ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉంటుంది. అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు 5గురిని రాత్రికి రాత్రే అశ్వత్థామ సంహరించిన విషయం చెబుతాడు. ఆ వార్త విన్న ద్రౌపది వివసురాలవుతుంది. యుద్ధభూమిలో సోదరుడి పుత్రుల మృత శరీరాలను చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. అశ్వత్థామను చంపి పగ తీర్చుకోమని తన భర్తలను నిలదీసింది. చంపటానికి వచ్చిన పాండపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వత్థామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణిని కోసి ఇచ్చాడని తెలిసాక ఆమె కోపం చల్లారుతుంది. ఆ తర్వాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తుండగా కర్ణుడికి కూడా తిలోదకాలు ఇవ్వమని కుంతి కోరుతుంది. కర్ణుడు తన జ్యేష్ఠ కుమారుడన్న సత్యాన్ని బయటపెట్టేస్తుంది. ఈ విషయం విన్న వారంతా ఆశ్చర్యపోతారు. అతడి మరణం అత్యంత విషాదాన్ని ఏర్పరిచింది. అతనికి అద్భుత విశిష్ట వ్యక్తి అనే కీర్తి వచ్చింది. తమకు కర్ణుడికి ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభరితులయ్యారు. ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కలిగింది. అతని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపదే తీసుకోవాల్సి వచ్చింది. ఇక ద్రౌపది స్వయంవరం అనగానే పెద్ద యుద్ధమే జరిగింది. ఆమెను స్వయంవరంలో గెలిచినవాడు అతని సోదరులు యుద్ధంలో కూడా గెలిచి తమ తల్లి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ వారి తల్లి అనాలోచితంగానో ఆలోచితంగానో అన్న మాటకు కట్టుబడి ఆమె ఆ 5గురు సోదరులను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు పాండుకుమారులని ఆమెకు తెలిసింది. 5గురు పతులతోనూ ఆమె సుఖజీవనం ప్రారంభించింది. పాండవులు ప్రచ్ఛన్న వేషాలు వీడి ఇంద్రస్థనంలో జీవించడం మొదలుపెట్టాక చాలా విశేషాలు జరిగాయి. ద్రౌపదితో ఏకాంతోల్లంఘన లేకుండా ఒక్కొక్కరు 1 సంవత్సరం గడపాలని అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన అర్జునుడు ఏడాది పాటు తీర్థయాత్రకు వెళ్ళి 3 వివాహాలు చేసుకొని శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను ఏకంగా ఇంద్రప్రస్థానానికి తెచ్చాడు. పాండవులు రాజసూయం చేశారు. వారి ఆధిపత్యాన్ని చూసి కన్నెర్ర చేసుకున్న దుర్యోధనుడు మాయాద్యుతంతో గెలిచి పాండవులను ద్రౌపదిని బానిసలుగా చేసుకున్నాడు. అంతకుముందు ఏ మహారాణికి జరగని అవమానాలు ద్రౌపదికి జరిగాయి. ఏకవస్త్ర అయిన ద్రౌపదిని నిండు సభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు ఆమెను కూర్చోమని తన తొడను చూపించాడు. ఆమె పతుల ముందే ఆమెను వివస్త్రను చేయబూనాడు. ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి జూదమాడి పాండవులను అడవుల పాలు చేశాడు. ద్రౌపది పాండవులతో పాటు 12 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే సైంధవుడు ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించాడు. వనవాసం ముగిశాక అజ్ఞాతవాసం కోసం విరాటపురం వెళ్ళినప్పుడు ద్రౌపది విరాట రాణికి సైరంధ్రిగా ఉండవలసి వచ్చింది. కీచకుడు ఆమెను బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించి భీముడి చేతిలో మరణించాడు. అజ్ఞాతవాసం తర్వాత
రాయబారాలు సంధి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ద్రౌపది వాటిని వ్యతిరేకించింది. యుద్ధం జరిగి తనను అవమానించిన వారిని తన భర్తలు నిర్జించి తన పగ తీర్చాలని ఆమె కోరుకుంది. ఆ కోరిక నెరవేరే క్రమంలో తన పుత్రులను కోల్పోయి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్లు హస్తినాపుర పట్టమహిషిగా జీవించింది. కొన్నాళ్లకు కృష్ణుడు మరణించాడు. పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. ఆ యాత్రలో అందరికన్నా ముందు మరణించింది ద్రౌపదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.